ఈరోజు జనగాం బార్ అసోసియేషన్ నుండి పుల్వామాలో జరిగినటువంటి సానుభూతిగా అలాగే వారికి సంఘీభావం తెలియజేయడం కోసం ఈరోజు మేము బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి మూల నుండి ప్రతి ప్రజలు దీన్ని ఖండిస్తున్నారు. ఈ చర్య చాలా చర్యనే అనుకోవచ్చు. ఎందుకంటే సామాన్యమైన జనాలను, యాత్రికులను, అమాయకులను పట్టుబెట్టి ప్రజలలో శాంతి భద్రతలను తీసేయాలని చూసేటువంటి ఈ తీవ్రవాదుల చర్యలని మన కేంద్ర ప్రభుత్వం గట్టిగా దాన్ని ఎదుర్కోవాలి. అలాగే అక్కడ బలగాలను పెంచాలి. అలాగే ప్రజలలో శాంతి భద్రతలను కూడా పెంచాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వీరి తీవ్రవాద చర్యలను ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు ఎటువైపు నుంచి మన దేశ భద్రతను ఆటంకం కలిగించాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చర్యలను ఎప్పుడు గమనిస్తూ మన నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము భద్రతను పెంచి వారి చర్యలను, వాళ్ళ కదలికలను గమనిస్తూ ఉండాలి. వీరి తీవ్రవాదుల చర్యలకు ఎప్పుడూ కూడా సామాన్యులే బలవుతున్నారు. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి గట్టి భద్రతను, అదేవిధంగా ఈ తీవ్రవాదులను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్లకు గట్టిగా సమాధానం ఇవ్వాలని మేము ఈ జనగాం బార్ అసోసియేషన్ నుండి కోరుతున్నాము. థ్యాంక్ యూ. అలాగే అమరులైనటువంటి కుటుంబాలకి ధైర్యాన్ని నింపాలని దేవుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం గ్రామంలో భారతదేశం నుండి ఇతర దేశాల నుండి వచ్చిన పర్యాటకులను అమాయకత్వంగా బార్ అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఈ చర్యలను కేవలం పాకిస్తాన్ మాత్రమే ప్రేరేపిస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏమంటారంటే మాకు ఏ ప్రమేయం లేదని అంటారు. కానీ పాకిస్తాన్ ప్రమేయం లేనిది పాకిస్తాన్ నుండి ఇండియాలోకి ప్రవేశించి ఈ తీవ్రవాదులు ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించి కోర్టుల్లో 2 నిమిషాలు మౌర్నింగ్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్ టెర్రరిస్టులు తిండితోనే అలమటిస్తున్నా కానీ వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారతదేశంపై ఒక వికృతిని చాటుతున్నారు. కాబట్టి భారతీయులంతా కూడా ఏకమయ్యి తప్పకుండా ఈ దుశ్చర్యను ఖండించాలని చెప్పేసి భారతీయ ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఈరోజు ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా మా బార్ అసోసియేషన్ అందరం బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి ఈ చౌరస్తా వరకు దిగ్విజయంగా బైక్ ర్యాలీ చేసి మేము ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో మనకు జమ్మూ కాశ్మీర్ అంటే ఎంత అందమైన ప్రదేశమో అందరికీ తెలుసు. నేను వ్యక్తిగతంగా గుల్మార్గ్, పహల్గాం సందర్శించిన వాడిని ఆల్రెడీ. ఈ ప్రయాణికులు ఈ దేశ అందాన్ని తిలకించడానికి, ఈ దేశంలో ఉన్న ప్రకృతిని ఆస్వాదించడానికి అమాయకులైన ప్రయాణికులు అక్కడికి వెళ్ళి వాళ్ళు వీక్షణ చేస్తుంటే ఒక ఉగ్రవాద మూక మన దేశంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలన్న విధంగా, మన దేశంలో ఒక సమగ్రతను దెబ్బతీసే విధంగా ఒక పిరికి చర్య తీసుకొని వాళ్ళు అమానుషంగా ఆడవాళ్ళు, పిల్లలు అని కూడా చూడకుండా మరీ ముఖ్యంగా ఏం మతం మీది అని పరీక్షించి చంపడం ఏదైతున్నదో మానవ జాతికే ఒక తలదించుకునే రోజు ఆ రోజు మనం అందరం ప్రత్యక్షంగా చూసినాం. 38 మంది ప్రాణాలు వాళ్ళు ముట్టిపెట్టారని మనకు భౌతికంగా తెలియజేసే విషయమే. కానీ వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని చంపారని నేను ఫీల్ అవుతున్నా. ప్రతి పౌరునికి కూడా ఇది చాలా హెచ్చరిక లాంటిది. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అయ్యలేరు. వాళ్ళు ఎవరి మీద కాల్పులు జరుపుటోళ్ళు కాదు. వాళ్ళ అమాయకులు. వాళ్ళు 1 గంట 2 గంటల్లో వాళ్ళ ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. అయినప్పటికీ తంపుడుతోని పాకిస్తాన్ మన దేశం మీద ఒక మన ప్రధానమంత్రి దృష్టి, అమిత్ షా దృష్టి అందరినీ కూడా ఈ సంఘటన మీదనే మరల్చే విధంగా ఈవెన్ మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా మీటింగ్ పెట్టి డిక్లేర్ చేయడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. నేను జనగాం బార్ అసోసియేషన్లో ఒక ముఖ్యమైన అడ్వకేట్గా పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మన బార్ అసోసియేషన్ ప్రతినిధులందరూ కలిసి ఇంత దూరం ఎండకు వచ్చి కూడా బైక్ ర్యాలీ చేసి ఈ సమావేశాన్ని మనం దిగ్విజయం చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషిని, ఒక అమాయక మనిషిని
ఏమంటే హెచ్చరిక లేకుండా చంపడం ఏదైతున్నదో అది కేవలం పిరికి చర్య, అనాగరిక చర్య. అది మానవుడు చేసే పని కాదు. కాబట్టి తప్పకుండా మనం దేశం విజయం సాధిస్తుంది. ఇంకా ఎక్కువ శక్తిని కూడగట్టుకొని మనం చాలా పాకిస్తాన్ యొక్క టెర్రరిజాన్ని మొత్తం ముట్టబెట్టే విధంగా మనకు శక్తి ఉంటుందని నేను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఉగ్రవాదులు ఏదైతే మన దేశవాసులను, మన పౌరులను కాల్చడం అనేది నిజంగా కూడా చాలా ఘోరమైన, చాలా నీచమైన పని వాళ్ళు చేశారు. కాబట్టి ఈ ఉగ్రవాదులందరికీ మేము ఒక విషయం చెప్తున్నాం, ఖబర్దార్ ఖబర్దార్. మీరు ఈ ఉగ్రవాదాన్ని ఎంచుకొని ఇట్లాగే చేస్తే పాకిస్తాన్లోనే, ప్రపంచ పటంలోనే చేయగల శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి. భారతదేశం ఒక అడుగు ముందుకేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. కాబట్టి మేమంతా ఒక్కటై గనక రేపు మేము యుద్ధం చేస్తామంటే మీరు ఒక్కరూ మిగిలరు. కాబట్టి ముందు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మీరే చంపేస్తారా లేకపోతే మేము చంపాలో మీరే నిర్ణయించవలసిందిగా పాకిస్తాన్కి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి మనమంతా ఈ సమయంలో సంయమనంగా ఉండి దీన్ని పూర్తిగా ఖండించి భారతదేశం యొక్క సత్తా చూపించాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రతి పనికి మనము దానికి ఆహ్వానం పలకాలని అందరికీ చెబుతూ ఈ విషయంలో మనమంతా ఏకం కావాలని చెప్తున్నాం.